మనం చూస్తున్నాం అల్లు అర్జున్ ఇంటికి భారీగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఇప్పటికే చేరుకుంటున్నారు. దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ ను కలిశారు. సుకుమార్ ను చూసిన వెంటనే హాక్ చేసుకున్న బన్నీ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇటు హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా బన్నీని పరామర్శించారు. అలాగే జైలు నుంచి బన్నీ విడుదలైనప్పటి నుంచి పుష్ప ప్రొడ్యూసర్స్ అల్లు అర్జున్ తోనే ఉన్నారు. ఇప్పటికి రానా కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరికి హాగ్ ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు అల్లు అర్జున్. అందరూ కూడా అక్కడికి వచ్చి సంఘీభావాన్ని తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, శ్వేత, ఏదైతే తెలుగు సినిమా స్టార్, ఐకాన్ స్టార్ గా చెప్పుకుంటున్నటువంటి అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం చెంచలగూడ జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రస్తుతం ఆయన ఇంటికి వచ్చి ఉన్నారు. ఇంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ని పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. దిల్ రాజు, రానా, విజయ్ దేవరకొండ బ్రదర్స్, వంశీ పైడిపల్లి, పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ తో పాటు పలువురు చిన్న చిత్క టెక్నీషియన్లు కూడా అల్లు అర్జున్ ని పరామర్శించడానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ ఆలింగనం చేసుకుంటున్నారు. ఆయనను పరామర్శిస్తా ఉన్నారు. దిల్ రాజు ఇంతకు ముందే వచ్చారు, రానా కూడా ఇంతకు ముందే రావడం జరిగింది. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ అంటే దేవరకొండ బ్రదర్స్ ఇద్దరు కూడా రావడం జరిగింది. సుకుమార్ ఎప్పుడైతే అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చారో, జైలు నుంచి బయటకు వచ్చి నేరుగా ఆయన గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో కొద్దిసేపు ఉన్న తర్వాత జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి వచ్చారు. అప్పుడే ఇమ్మీడియట్ గానే సుకుమార్ కూడా రావడం జరిగింది. అప్పటి నుంచి సుకుమార్ అల్లు అర్జున్ తోనే ఉన్నారు. అలా ఇద్దరు కూడా సుకుమార్, అల్లు అర్జున్ చాలాసేపు మాట్లాడుకున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీ పూర్తిగా అల్లు అర్జున్ కు సంఘీభావం ప్రకటిస్తుందని మనం కూడా చెప్పొచ్చు. శ్వేత, లక్ష్మీనారాయణ, ఇంకాసేపట్లో అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఏ అంశాల గురించి మాట్లాడతారు? ఎందుకంటే ఇందాకే చాలా క్లియర్ గా చెప్పారు, లీగల్ ఇష్యూస్ గురించి నేనేమి మాట్లాడాను అని చెప్పి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, నిజానికి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియా ముందుకు రావడం జరిగింది. మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్ అంటే చట్టాన్ని గౌరవిస్తాను, న్యాయాన్ని గౌరవిస్తాను, పోలీసులకు సహకరిస్తాను అన్ని రకాలుగా అని చెప్తూనే అక్కడ ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర రేణుక అనే అమ్మాయి చనిపోయిందో అమ్మాయి కుటుంబానికి అండగా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ప్రెస్ మీట్ పెడతానని మాత్రం వాళ్ళ పిఆర్ మీడియా టీం కానీ వాళ్ళ సినిమా టీం కానీ ఇంతవరకు అయితే అఫీషియల్ గా చెప్పలేదు. పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది తప్ప పెడతారా లేదా అనేది క్లారిటీ లేదు. నిజానికి పెట్టినా కూడా చెప్పడానికి మెసేజ్ అంటే జనాలకు మెసేజ్ ఏమి ఇవ్వబోతున్నారు అనేది కొంత ఆసక్తికరమైన పరిస్థితి. కానీ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చట్టం గురించి, జైలుకు పోయిన సంఘటనల గురించి తాను మాట్లాడనని అన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం లేకపోలేదనే మనకు సమాచారం వస్తా ఉన్నది. వేచి చూడాలి, నిజానికి ప్రెస్ మీట్ పెడతారా లేకపోతే ప్రెస్ మీట్ పెడితే ఏం చెప్తారా అనేది బహుశా వాళ్ళ లాయర్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. లాయర్లకు సంప్రదింపులు జరిపిన తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం తెలుస్తుంది. శ్వేత, రైట్ లక్ష్మీనారాయణ. సో మొత్తానికైతే హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ లో నిన్న ఉదయం నుంచి కూడా అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అరెస్ట్ దగ్గర నుంచి జైలుకు తరలించే వరకు ఆల్మోస్ట్ 6 గంటలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఇటు ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్ ఒకవైపు, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వర్గాలు ఇంకొక వైపు, ఇటు ఫ్యాన్స్ మరొక వైపు టెన్షన్ పడుతున్నటువంటి క్రమంలో మినిట్ టు మినిట్ ఏం జరుగుతుందా అనేది నిన్న అయితే ఉత్కంఠగా మారింది. ప్రతి సెకండ్ టెన్షన్, అనుక్షణం ఉత్కంఠగా సాగింది ఈ వ్యవహారం. మొత్తం పుష్ప సినిమాని మించిపోయింది నిన్నైతే. సో అల్లు అర్జున్ అరెస్ట్, జైలు, బెయిల్ ఇలా అన్ని అనూహ్యంగానే జరిగిపోయాయి. నిన్న ఒక్క రోజులోనే ట్విస్టుల మీద ట్విస్టులు అయితే బయటపడ్డాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న ఈవినింగే రిలీజ్ అవుతారు అనుకున్నారు బన్నీ. కాకపోతే బెయిల్ కి సంబంధించి పేపర్స్ అప్లోడ్ అవ్వలేదు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రేపు ఉదయానికి రిలీజ్ చేస్తామని నిన్న చెప్పడంతో ఇటు అల్లు అరవింద్ తో పాటు అక్కడికి వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేశారు. సో ఇవాళ మార్నింగ్ భారీ బందోబస్తు మధ్య ఒక ఎస్కార్ట్ ని ఇచ్చి మరి ఇటు పోలీసులు రిలీజ్ చేశారు. సో అక్కడ నుంచి కూడా మార్నింగ్ నుంచి మనం ఏమేం జరుగుతుందో చూస్తున్నాము. ఇటు గీతా ఆర్ట్స్ కి చేరుకున్న తర్వాత ఎప్పుడైతే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారో రిలీజ్ అయినప్పటి నుంచి ఇటు పుష్ప టీమ్ నిర్మాతలు కూడా అల్లు అర్జున్ తోనే ఉన్నారు. మినిట్ టు మినిట్ ఎక్కడికెక్కడికి వెళ్లారు, ఇటు గీతా ఆర్ట్స్ కి వెళ్లారు, అక్కడ నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్నప్పటి నుంచి ఒక్కొక్కరిగా సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి
ప్రముఖులు, హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ అందరూ కూడా వచ్చి సంఘీభావాన్ని తెలుపుతున్నారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో కూడా వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఇలాంటి సంఘటన జరగడం అన్ఫార్చునేటే, అనుకోకుండా జరిగింది. నేను 20 ఏళ్ల నుంచి ఒక 30 సార్లు వెళ్ళుంటాను ప్రతి సినిమా రిలీజ్ కి. బట్ ఈసారి అన్ఫార్చునేట్ గా జరిగింది. బట్ దీనికి సంబంధించి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని ముందు నుంచి కూడా ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం, మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్ టీమ్ వీళ్ళందరూ కూడా చెప్తూనే ఉన్నారు ఏసీపీకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము అని. అయినా కూడా అరెస్ట్ ప్రక్రియ అనేది కొంచెం ఉత్కంఠగా మారింది. దాని తర్వాత కోర్టులో వాదనలు విన్న తర్వాత ఇటు నాంపల్లి కోర్టు, హైకోర్టు పెద్ద ట్విస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే 14 రోజుల రిమాండ్కి తరలించిన కొద్ది టైంలోనే ఇటు హైకోర్టు కూడా ట్విస్ట్ ఇచ్చి ఇటు మధ్యంతర బెయిల్ని రిలీజ్ చేశారు. కొన్ని ఇటు అల్లు అర్జున్ తరఫు లాయర్స్ కూడా వాదించారు, తనకు సంబంధం లేని సెక్షన్స్లో కూడా యాడ్ చేశారని చెప్పేసి. సో దీనికి సంబంధించి 4 వారాల బెయిల్ని అయితే మంజూరు చేసింది. దీని తర్వాత ఏం జరుగుతుంది కోర్టుకు సంబంధించి, ఈ బెయిల్ తర్వాత 4 వారాల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈలోపు రేవతి భర్త కేసుని కావాలంటే నేను వెనక్కి తీసుకుంటాను, ఎందుకంటే ఇందులో అల్లు అర్జున్కి సంబంధం లేదు అని ఒక ట్విస్ట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం అరెస్ట్ జరిగిన తర్వాత ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్స్ ఏం జరగబోతుందనే ఉత్కంఠగా మారింది.